వందే మాత్రం. దీని మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. 5 రాష్ట్రాల ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం సైతం తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ దఫా ఎన్నికల్లో సైలెంట్ అయిపోయింది. రాహుల్ ప్రియాంక ర్యాలీలు ప్రచారాలు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఓ రాష్ట్రానికి పరుగులు పెడుతున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఆ ఒక్క రాష్ట్రంపైనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు ఫోకస్ పెడుతున్నారు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేరళ రాష్ట్రానికి క్యూ కడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఇంతకీ ఎందుకు కేరళకు వెళ్తున్నారు? కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు క్యూ కడుతున్నారు? మిగతా రాష్ట్రాల్లో సైతం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా, మరి ఆ రాష్ట్రాలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు వెళ్లడం లేదు? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ప్రతిపక్షాలు అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఇంత హాట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే కాంగ్రెస్ నేతల మనసు మాత్రం కేరళ వైపు రారా అంటూ పిలుస్తుంటే అటువైపు పరుగులు పెట్టడం జోరుగా చర్చ సాగుతోంది. మిగతా 4 రాష్ట్రాల్లో జరిగినట్లు కేరళలో కూడా అసెంబ్లీ ఎన్నికలే జరుగుతున్నాయి. అందులో ఏముంది స్పెషల్? సాధారణ రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తూనే ఉంటాయి కాబట్టి పార్టీ నేతలను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఏఐసిసి నుంచి చెప్తారు. అలాగే నేతలు వారి ఫ్రీ టైం చూసుకొని షెడ్యూల్ చేసుకొని ప్రచారానికి వెళ్ళొస్తారు. ఇదంతా రొటీన్ ప్రాసెస్. కానీ ఇప్పుడు కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది తెలంగాణ నేతల తీరు. తెలంగాణ నుంచి కేరళ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక మంత్రులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. గతంలోనూ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సహా మంత్రులు వెళ్లారు. కానీ వారంతా వేరు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పాల్గొనేవారు. కానీ ఈసారి మాత్రం అంతా కట్టకట్టుకొని ఒకే రాష్ట్రానికి వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేరళ రాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం రెడీ అవుతున్నారు. కాగా మాజీ ఎంపీ మధు యాష్కి, సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డిలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అలాగే సీఎం సన్నిహితుడు ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి సైతం కేరళ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. వీరే కాక రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు సైతం కేరళ ఎన్నికల ప్రచారం కోసం కేరళలో మకాం వేసినట్లు తెలుస్తోంది. అయితే వీరే కాదు, మరికొందరు మంత్రులు, సీనియర్ నాయకులు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరంతా కేరళకు క్యూ కడుతుంది ఒక్క నేత కోసం మాత్రమే. అక్కడ ఎన్నికల ప్రచారం సంగతి దేవుడెరుగు. మిగతా 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలున్నాయి. కానీ ఆ రాష్ట్రాలపై ఎందుకు ఫోకస్ చేయడం లేదు అనేది సందేహం అందరిలో ఉంది. అసలు విషయం ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రసన్నం చేసుకుందాం అనుకుంటున్న వ్యక్తి కేసీ వేణుగోపాల్. జాతీయ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసిన వారు ఎవరైనా కేసీ వేణుగోపాల్ పేరు వినకుండా ఉండరు. ఆయన ఏఐసిసి జనరల్ సెక్రటరీ, లోక్సభ ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కూడాను. ఆయన కేరళ రాష్ట్ర ఎన్నికల బరిలో ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేరళ ప్రచారానికి క్యూ కట్టడానికి కారణమట. ఏఐసిసిలో కేసీ వేణుగోపాల్ పాత్ర ఎంత కీలకమైందో అందరికీ తెలిసింది. ఆయనతో మంచిగా ఉంటూ ఆయనను ఇంప్రెస్ చేసుకునే పనిలో పడ్డారట మన నేతలు. కేసీ వేణుగోపాల్ దృష్టిలో పడితే ఈరోజు తమ పదవులకు గండం తప్పుతుందని భావిస్తున్నారట. దాంతోపాటు వారు చెప్పిన వ్యక్తులకు ప్రిఫరెన్స్ ఇస్తారని, పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుందని ఆశపడుతున్నారు. దీంతో అందరూ కేసీ వేణుగోపాల్ కేరళ గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అయ్యే అవకాశం ఉందని పార్టీలో హాట్ టాపిక్. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇక్కడ 2 విషయాలను మర్చిపోతున్నారు. ఒకటి, కేరళలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతోంది. అక్కడ ఉన్న క్రైస్తవులు మెల్లగా బీజేపీకి దగ్గర అవుతున్నారు. ఇందుకు కారణం ముస్లింలకు అక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు అధిక ప్రాధాన్యతనివ్వడం. క్రైస్తవులను అణచివేస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆవేదన అక్కడ వారిలో ఉంది. దాంతో వారు కమ్యూనిస్టు కాంగ్రెస్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు బీజేపీ వైపు మరలుతున్నారనే విషయాన్ని గ్రహించడం లేదు. ఈసారి కేరళలో బీజేపీకి మెరుగు ఫలితాలే వచ్చే అవకాశాలున్నాయి. 10 ఏళ్లుగా 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ని 3వ స్థానానికి బీజేపీ నెట్టివేస్తుందని ఇక్కడి నేతలు గ్రహించాలి. ఇక రెండో విషయం ఏంటంటే కేరళ రాష్ట్ర ప్రజలకైతే మలయాళం వస్తుంది, లేదంటే ఇంగ్లీష్. కానీ తెలంగాణ నుంచి వెళ్తున్న నేతల్లో ఎంతమందికి ఆ భాషలు వస్తాయి? కేసీ వేణుగోపాల్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఆలోచన సరైనదే. కానీ అక్కడికి వెళ్ళి రాని భాషలో మాట్లాడి ట్రోల్స్కి గురి కావద్దు. మీరు ట్రోల్స్కి గురైతే పోయేది మీ పరువు మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలది కూడా. ఇలాంటి వారినా తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నది అని మన వారిని దేశ ప్రజల ముందు నవ్వుల పాలు చేస్తారు. కాబట్టి
దయచేసి అలాంటి నవ్వుల పాలు చేయొద్దు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.